అందరికీ నమస్కారం. కళ్యాణం చూతము రారండిలో భాగంగా ఇప్పుడు కన్యావరణం గురించి తెలుసుకుందాం. కన్యావరణం అంటే కన్యను వరింపజేయటం, అంటే వరుని కోసం కన్యను వెతకటం అని అర్థం. ఇదేంటి ఇప్పుడు కన్యావరణం? పెళ్లి చూపులు అయిపోయినాయి, నిశ్చితార్థం అయిపోయింది, స్నాతం అయిపోయింది, ఇంకాసేపట్లో పెళ్లి మొదలవబోతోంది. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మొదలుకొచ్చానేమిటని కదా మీ అనుమానం. ఉండండి, అది వివరిస్తాను. పూర్వకాలంలో వరుని తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రులకు, తమకు తెలిసిన వారికి అందరికీ కూడా మా అబ్బాయికి తగిన కన్య ఉంటే చెప్పమని, వాళ్ళ అబ్బాయికి తగిన కన్య ఎలా ఉండాలో అంటే రూపురేఖలు, గుణగణాలు, గోత్రనామాలు మొదలగు లక్షణాలన్నీ చెప్పేవారు. ఎవరన్నా ఫలానా చోట కన్య ఉంది అని చెబితే వరుని తల్లిదండ్రులు కన్యాదాత గృహానికి వెళ్ళి వాళ్ళ విషయాలన్నీ, అంటే గోత్ర ప్రవరలు అన్నీ వగైరాలు చెప్పి వాళ్ళని వివరాలు తెలుసుకొని వాళ్ళ వివరాలు కూడా తెలుసుకునేవాళ్ళు. ఆ విధంగా పెళ్ళికూతురు కుటుంబం వాళ్ళు, పెళ్ళికూతురు గుణగణాలు అన్నీ వాళ్ళకి నచ్చినట్లయితే వధువు తండ్రిని మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి వివాహం చేయమని అడిగేవారు. కన్యాదాతకు కూడా వరుణ వివరాలన్నీ నచ్చినట్లయితే మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకొని వివాహానికి సిద్ధమయ్యేవాళ్ళు. అప్పట్లో వాళ్ళకు నచ్చిన కన్యను కానీ లేదా వరుడిని కానీ వెతకటానికి బోలెడు చెప్పుల జతలు అరిగిపోయాయి అనేవాళ్ళండి. ఎందుకంటే అప్పట్లో ఎక్కువ కాలినడక ఎక్కువ, రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండేవి కదా. ఇప్పుడు ఆ బాధ లేదు. ఎందుకంటే గడప దాటకుండానే, బయటకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని మ్యాట్రిమోనియల్ ద్వారా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. అయితే పూర్వకాలంలో ఇరు కుటుంబాల మధ్య సంభాషణ, మర్యాదలు ఇలా ఉండేవి అని చెప్పడానికి ఇవి వివాహ వేడుకల్లో కన్యావరణాన్ని కూడా చేర్చారు. లౌకికంగా వధూవరులు ముందుగానే ఒకరినొకరు చూసుకోవటం జరిగినప్పటికీ, నిశ్చితార్థం లాంటివి జరిగినప్పటికీ, వైదిక సంప్రదాయంలో భాగంగా వివాహ సమయంలో ఇది జరిపించబడుతోంది, ఈ కన్యావరణం అనేది. ఇప్పటి ఈ వైదిక సంప్రదాయంలో కన్యావరణం అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఎదుర్కోలు అయిపోయిన తర్వాత వరుడు మంగళ స్నానము, అలంకరణ అంతా పూర్తయిన తర్వాత తల్లిదండ్రులతో వివాహ వేదిక దగ్గరికి వస్తాడు. అప్పుడు వరుని తల్లిదండ్రులు పండితులకు దక్షిణ తాంబూలాలనిచ్చి వరునికి తగిన వధువుని నిర్ణయించమని కోరుతారు. అప్పుడు పండితులు వరుని తల్లిదండ్రులని వధువు విడిది చేసిన గది దగ్గరికి తీసుకొస్తారు. ఈ సందర్భంలో ఇరుపక్షాల వారు, అంటే వధువు తరఫు వాళ్ళు, వరుని తరఫు వాళ్ళు గోత్రము, ప్రవర చెప్పే కార్యక్రమం పురోహితులు చాతుర్యంగా, చాకచక్యంగా, ఆసక్తికరంగా వివరిస్తారు. అది వినటానికి కూడా చాలా బాగుంటుందండి. గోత్రం అంటే వంశం అని, ప్రవర అంటే వంశ మూల పురుషుల సమూహం అని అర్థం. 3 తరాల వారి పేర్లను పండితులు తెలియజెప్పటం జరుగుతుంది ఇక్కడ. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించమని వరుని తండ్రి కన్యాదాతను కోరటమే ఈ వేడుక యొక్క ముఖ్య ఉద్దేశం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంటూ మంత్రాన్ని సాగిస్తారు పురోహితులు. అంటే ఆ మంత్రానికి అర్థం 3 ఋషులున్న పరాశరుడితో సమానమైన గోత్రం కలవాడు, యజుర్వేదాన్ని అభ్యసించినవాడు, పుత్రుడు అయిన వరుడికి మీ కూతుర్నిచ్చి వివాహం చేయమని అడగటానికి వచ్చాం అని అడుగుతాం. అదే ఇప్పుడు వేదాధ్యయనం లేదు గనక మా అబ్బాయి ఎంబీఏ చదివాడు, ఎంటెక్ చదివాడు, ఎంబీబీఎస్ చదివాడు అంటూ చెప్తారన్నమాట. కాగా ఈ సందర్భంగా చెప్పే మంత్రాలలో దైవపరంగా కూడా వివాహానికి అంగీకారం కుదిరిందనే భావన ఇమిడి ఉంది. వధూవరుల కుటుంబాల మధ్య వివాహ ప్రయత్నాలు చేసే సమయంలో అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యుడు, చంద్రుడు, ఇతర దేవతలు ఆమోదించినప్పుడు మాత్రమే వివాహం నిశ్చయమవుతుంది. ఈ దేవతల నడుమ ఏకాభిప్రాయం కుదరినప్పుడు వివాహ సంబంధం కుదరదనే చెబుతారు. దీన్నే దైవఘటన అంటారు. కార్యజయానికి మానవ ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం కూడా ఉండాలనే విషయం అందరికీ తెలిసిందే కదా. ఇలా ఇరు కుటుంబాలు వంశం వివరాలు చెప్పుకోవటం వలన కన్యాదాతకు తన కుమార్తెను ఇవ్వటానికి చివరి వరకు ఆలోచించుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా కన్యాదాత తన అంగీకారం తెలిపిన తర్వాత వరుని తల్లిదండ్రులు సంతృప్తితో వివాహ వేదిక దగ్గరికి వెళ్ళిపోతారు. ఇదేంటి కన్యావరణం అంటే.